ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, చెప్పించుకోలేదా వాళ్ళు, ఇవన్నీ కూడా మాట్లాడారు వీళ్ళు. ఇలా చాలా నాన్ సెన్స్ మాట్లాడేస్తున్నారు వీళ్ళిద్దరూ. కాబట్టి ట్రంప్ గెలుస్తాడా అని అడిగాను, కానీ ట్రంప్ చేసుకున్న పెళ్ళిళ్ళు ఎప్పుడు పెటాకులు అవుతాయని ఎవరు అడగలేదు కదా. అడగలేదు. అంటే ఒక చోట వీళ్ళు ఎలా తయారైందంటే పరిస్థితి, మీరు మీ టీవీ డిస్కషన్స్ కూడా ఆయన్ని పిలిచి కూర్చోబెట్టారు కదా అని మాట్లాడారు ఆవిడ. మాట్లాడి ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా, లేకపోతే ఈ స్టార్ భవిష్యత్తు ఏమిటి అని చెప్పి మీరు డిబేట్లు పెట్టట్లేదా టీవీ ఛానల్స్కి పిలిచి, వేణుస్వామి ఉంటేనే రేటింగ్ వస్తుందని మీరు పిలిచి పెట్టించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలని ఆవిడ ఇంతకు ముందు వీడియోలో కోసం చేశారు. దాదాపు అంటే ఏమాత్రము వాళ్ళు వెనక్కి తగ్గేది లేదు అన్న టోన్లో మాత్రమే కదా కాకుండా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు. ఇది ఇబ్బందికరం. ఏమాత్రము వాళ్ళలో కన్ఫెసివ్ టోన్ అనేది కనబట్టలేదు. మనం కదా మొదలుపెట్టింది, మనం కదా అగ్గిపుల్ల గీసింది అని వాళ్ళు ఇప్పటికీ అనుకోవడం లేదు ఇద్దరు. ఇప్పటికీ ఎవరో తప్పు చేశారు, మేం కాదు అనేదే వాళ్ళు చేస్తున్నారు. అంటే మేం చేస్తాం, ఎవరు రియాక్ట్ కాకూడదు అనే ధోరణి. మా మీద రియాక్ట్ అయితే మేము వాళ్ళని, అంటే వీళ్ళే మా మరణానికి కారణం అని చెప్పేసి ఏదైనా చేసుకుంటాం అన్న లెవెల్లో బెదిరింపు ఇప్పుడు. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి. జరిగిందంతా జరిగిన తర్వాత, అయిపోయిన తర్వాత ఈరోజు బ్రాహ్మణ సమాజం వచ్చి మా వెనకాల నిలబడాలంటే ఎందుకు వచ్చి నిలబడుతుందండి? బ్రాహ్మణ సమాజంతో పాటు సమాజాన్ని ఈయన ఓన్ చేసుకోలేదు. పోనీ వచ్చి నిలబడ, ఈయన ఎప్పుడు ఆ సమాజాన్ని ఓన్ చేసుకోవాలా? ఆ సమాజపు అలవాట్లకు భిన్నమైన అలవాటుతో ఈయన జీవనం జరిగింది. అవును. సో ఎందుకు ఓన్ చేసుకుంటారు? భిన్నమైనటువంటి వ్యవహారాలు మాత్రమే కాదు, అంటే గతంలో చాలామంది ఈయన మీద నెగిటివ్గా మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి, అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఏదో సందర్భంలో జనరల్గా ఇలాంటి వ్యవహారాల పట్ల ఆయన మాట్లాడిన వీడియోను కూడా పట్టుకొచ్చి వీళ్ళ ఈ కేసులో ఈ సందర్భంలో దాన్ని కూడా ప్లే చేస్తున్నారు. దీంతో వీళ్ళకి ఏదో జరుగుతోంది, సంథింగ్, మనం ఒక ఐక్య సంఘటన కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తొచ్చింది వీళ్ళకి. గుర్తొచ్చి సంఘాలన్నిటికీ అప్పీల్ చేస్తూ అందులో భాగంగా ప్రముఖంగా వాళ్ళు బ్రాహ్మణ సంఘాల ప్రస్తావన తీసుకొచ్చి మీరందరూ మా వెనకాల నిలబడకపోతే మీరు బాధ్యులు అవుతారని బెదిరిస్తున్నారు. పైగా ఇదెలా కరెక్టు? ఎలా అంటే ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేసి ఎవరు ఏమనుకోకూడదు అంటే ఎట్లా? మీకు ఒక లాజిక్ ఉండాలి, ఆర్గ్యుమెంట్ ఉండాలి. మేము మా చావుకు మీరే కారణం అని బెదిరించడం ఎలా కరెక్ట్ అవుతుంది? వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ వీడియో ద్వారా వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి అనేటువంటి డౌట్ కూడా రైజ్ అవుతోంది. అంటే అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రపంచం గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు అనేది ఇప్పుడు, అంటే ఏ మాత్రము కన్ఫెసివ్ టోన్ లేదు ఈ వీడియోలో కూడా. ఇప్పటికైనా సరే వాళ్ళు జరిగింది మా వైపు నుంచే మొదలైంది ఇది, కాబట్టి ఫర్దర్గా మేము దీన్ని కొనసాగించదలుచుకోలేదు, ఇక్కడితో వదిలేద్దాం దీన్ని అని ఒక జెంటిల్ ప్రకటన ఒకటి చేసేసి సైలెంట్గా సీన్లో నుంచి తప్పుకుంటే ఇంకా ఫర్దర్గా దీని మీద డిస్కషన్ ఉండదు. ఈ డిస్కషన్ ముగించేసే అవకాశం వాళ్ళకి మాత్రమే ఉంది. యాక్చువల్గా ఈవిడ అనవసరంగా సీన్లోకి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆవిడ కళారంగంలో ఉన్నారు, ఆవిడ చాలా పాపులర్ సెలబ్రిటీ హోదాను అక్కడ అందుకుంటున్నారు. కళారంగంలో ఆవిడ వీణావాదన మీద చాలా అప్రిసియేషన్ ఉంది ఆవిడకి. అటువంటి పరిస్థితుల్లో ఆవిడెందుకు ఈ వ్యవహారంలోకి వచ్చి అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ అందరినీ కోప్పడి ఆవిడ కూడా టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు నెమ్మదిగా. ఎందుకు ఇలా కుటుంబ కథా చిత్రంగా మారుస్తున్నారు దీన్ని అనేది ఒకటి ఆలోచించుకోవాలి వాళ్ళు. రైట్. అలాగే ఇక మరో అంశానికి వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్లో